భగవంతుడు నీకొక శక్తిని ఇచ్చారు. దానిని మీరు మంచివారికోసం, మంచి విషయాల కోసం ఉపయోగించండి. మీకు ఈ శక్తి మనుషులకు మంచి మార్గం చూపించడానికి వరంగా వచ్చింది. కాని కాలం గడుస్తున్నా కొద్దీ శక్తిని పొందగానే మీలో కూడా అహంకారం వచ్చేసింది. మీరు మీ గురువు ఉపదేశాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరు త్రికాల జ్ఞానులుగా భావించారు. మిమ్మల్ని మీరు ఆ భగవంతుడితో సమానంగా భావించారు. ఆయన భవిష్యత్తును గుప్పెట్లో దాచి ఉంచారు. మీ ధర్మం ఏంటంటే మనుషుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని సమయానికి ముందే అప్రమత్తం చేయటం, వారిని హెచ్చరించటం, వారు ఏ దారిలో నడుస్తున్నారో దాన్ని మార్చుకోమని. అలాగే వారు సర్వస్వం కోల్పోయినప్పుడు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని నమ్మకం కలిగించకపోతే ఏదైనా మంచి పనులు చెయ్యడానికి ప్రేరేపించటం, తద్వారా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని. కాని మీరు జనాల్లోకి చెడుతనాన్ని ప్రేరేపిస్తున్నారు. అప్పుడు వాళ్లలో భయం పుట్టుకొచ్చి వారు భయభ్రాంతులకు లోనై మీకు అధికంగా గౌరవించాలని